ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో దారుణం జరిగింది. ఏకుల సుధాకర్ తన ముగ్గురు పిల్లలను చంపేసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ తన కుమార్తెలు గోచిత, పూజిత, లోకిత, శ్రీకి విషమిచ్చాడు. ముగ్గురు చనిపోయిన తర్వాత గ్రామ శివార్లోని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి, అసలు ముగ్గురు కూతురును చంపి తండ్రి ఆత్మహత్య కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. విషాద ఘటన కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు దీని వెనుకాల ఉన్న కారణాలు ఏంటి? పిల్లలకు ఆహారంలో విషం పెట్టి చంపిన తండ్రి తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది? చీమకుర్తి మండలం పరిధిలోని కాడూరు వారి అగ్రహార గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే గ్రామానికి చెందిన ఏకుల సుధాకర్ అనే వ్యక్తి తన ముగ్గురు పసి కూతుర్లను అత్యంత దారుణంగా హతమర్చిన ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అనంతరం ఆ పసిపిల్లలను ఉరివేసిన ఏదైతే పిల్లలను అయితే చంపేసిన అనంతరం అతను కూడా ఉరివేసిన ఆత్మహత్య పాల్పడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే సుధాకర్ కు తన భార్య వెంకటేశ్వరంతో కుటుంబ కలహాలు ఉండటంతో సుమారు 3 సంవత్సరాల క్రితం ఇద్దరు విడిపోయినట్టు తెలిసింది. అప్పటి నుండి సుధాకర్ తనకు ముగ్గురు కూతురులకు కలిసి ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ గత కొంతకాలంగా అతను మానసిక తీవ్ర ఒత్తిడికి గురైనట్లయితే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తెల్లవారుజామున సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న తన ముగ్గురు చిన్నారులపై సుధాకర్ విషం కలిపి వారిని హతమార్చేట్లయితే తెలుస్తుంది. అనంతరం ఇంటి వెనక ఉన్న పొలంలో వేప చెట్టుకు వేసుకుని అతను కూడా ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన ఉదయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి అయితే ఇంటి వద్ద ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఇంటి వద్దకు వెళ్ళి పరిశీలించగా ఇంట్లో చిన్నారులు మృతదేహాలు కనిపించగా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. అయితే వెనకాలే మరలా సుధాకర్ అనే వ్యక్తి ఆ చెట్టుకు ఉరేసుకుని చనిపోవటం అది తీవ్ర కలకం అయితే లేకుండా చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఘటన చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే పోలీసులు వెంటనే ఎవరైతే ఉన్నారో సిఐ ప్రసాద్ అక్కడికి చేరుకొని ఆ సంఘటన స్థలంలోని మృతదేహాలను పరిశీలించి ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం అయితే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన వెనక అసలు కారణం ఏంటన్న అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కుటుంబ కలహాలే ప్రధాన కారణమా, లేక ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు లేదా మానసిక ఒత్తిడి వంటి ఏదైనా అంశాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో కాడూరు అగ్రహారం గ్రామంలో అయితే విషాద స్థాయిలో అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చిన్నారుల మృతితో గ్రామస్తులు కన్నీటి పర్వతం అయితే అవుతున్నారు పరిస్థితి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా అయితే ఈ ఘటన మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం విషాదకరంగానే ఉందని గ్రామస్తులకి పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని మిగిలిన కుటుంబాలకు సంతాపం తెలుస్తున్న పరిస్థితి ఉంది. కాంతారావు, అంటే కేవలం భార్య వదిలేసి వెళ్లిపోయిందనే కారణంతో ఈ దారుణానికి ఒడికట్టాడంటారా? అయితే అతను మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని పరిస్థితుల్లో స్థానికులైతే చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే భార్య వదిలేసి గత 3 సంవత్సరాల క్రితం భార్య నుంచి విడిపోవడం, అలాగే పిల్లలను పోషించడం భారంగా మారడం అనేది ఒకటి అయితే ప్రధానంగా కారణం అయితే తెలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి అతను మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పేసి ఆ భార్య నుంచి విడిపోయిన తర్వాత అతను జీవనశైలి కూడా మారిందని చెప్పేసి అక్కడ స్థానికులు అనుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.